నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దమగ్నపూర్ గ్రామంలో వాల్మీకి దేవాలయాన్ని దర్శించుకుని ఆలయ నిర్మాణ పనులకు 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వాల్మీకి సంఘ నాయకులకు ప్రొసీడింగ్స్ అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం దమగ్నపూర్ గ్రామానికి చెందిన వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి తదనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని, పేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఒక్క దమగ్నపూర్ గ్రామంలోని రైతులకు 2,18,50,000 రూపాయలు రుణమాఫీ చేశామని, 458 కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 358 కుటుంబాలకు 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్యను అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి జరుగుతుందని వారు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మన గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా, అదేవిధంగా ఇళ్ల కోసం ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని మనం నిర్ణయం తీసుకుని ఆ ప్రొసీడింగ్స్ లో కొంత చూడాలని, మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ గౌరవిస్తున్నాం. థ్యాంక్ యూ.